అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన అందం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. మీరు వినకపోతే ఒకసారి విని ఆనందించండి. నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, స్టోరీస్ విన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోల నోటిఫికేషన్స్ మీ దాకా రావడానికి ఆ సబ్స్క్రిప్షన్ హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఎంకరేజ్ చేసి మా కష్టాన్ని గుర్తించి బూస్ట్ చేసిన వారు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అరుంధతికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రమేష్. తినడానికి, ఉండడానికి, స్థిరచరాస్తులకి ఏ లోటు లేని కుటుంబం. అరుంధతి భర్త ఆమె కొడుకు చిన్నతనంలోనే ఆయన కాలం చేశాడు. పోతూ పోతూ ఆస్తంతా అరుంధతి పేరు మీద పెట్టిపోయాడు. అరుంధతి అంటే ఆయనకి ఎంతో వల్లమాలిన ప్రేమ. అరుంధతి చూడటానికి చామన ఛాయ రంగే అయినప్పటికీ అందమైన కన్ను, ముక్కు, తీరు, కళైన ముఖంతో కొట్టొచ్చిన అందం చాలా బాగుంటుంది ఆవిడ. అయితే ఇక ఆవిడ భర్త గురించి చెప్పాలి అంటే ఆయన ఆకాశం నుంచి దిగొచ్చాడా, ఆ మన్మధుడే మనిషిగా పుట్టాడా అన్నంత అందంగా ఉంటాడు అరుంధతి భర్త. ఎత్తు, రంగు, మంచి తలకట్టు, మీసకట్టు, చాలా అందంగా ఉంటాడు ఆయన. ఆ రోజుల్లో ఆవిడని చేసుకోవటం చూసి ఆడంగులంతా ఈర్ష్య పడిపోయి, అసూయ పడిపోయి దీనిలో ఏముందని చేసుకున్నాడే ఆ అందగాడు అనుకున్న వాళ్లే తప్ప ఆవిడ్ని చూసి అసూయ, ఈర్ష్య పడని వాళ్ళు ఎవరూ లేరు. అరుంధతిని అత్తగారు వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆవిడ రంగు తక్కువని కానీ, ఏ రోజు బాగోదని కానీ, ఒక్క మాట మా అబ్బాయి అందగాడు, నువ్వు అందంగా ఉండవని కానీ ఆవిడ్ని ఒక్క మాట అని ఎరుగరు. ఇక అరుంధతికి ఆమె భర్తకి ప్రేమకి గుర్తుగా పుట్టినవాడే ఒక్కగానొక్క కొడుకు రమేష్. రమేష్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. అచ్చు గుద్దినట్టు రమేష్ అరుంధతి భర్త పోలికలోనే పుట్టాడు. పిల్లాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసుకుంటూ ఉండగా అనుకోకుండా ఒకనాడు అరుంధతి అత్త, మామ, భర్త కలిసి ఒక ఊరు వెళ్ళొస్తూ ఉండగా ఏదో ఆస్తి వ్యవహారాల మీద కారు యాక్సిడెంట్ అయి స్పాట్లో మరణించారు. ఆ తర్వాత ఆవిడే తల్లి అయ్యింది, తండ్రి అయ్యింది, కొడుకుని అన్నీ అయ్యే కొడుకుని సాక్కుంటూ వచ్చేసింది, చదివించింది. రమేష్కి మంచి ఉద్యోగం వచ్చింది. రమేష్ చిన్నప్పటి నుంచే అందం పట్ల చాలా కేర్ తీసుకుంటాడు. ప్రతి చిన్న విషయంలో తనేం తింటున్నాడో, ఆ తినేదాని వల్ల యూజెస్ ఏంటి, అది అలా తినడం వల్ల తన బ్యూటీకి ఎంత, అది ఎవరైనా హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉంటాయని చూస్తారు. బ్యూటీకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించుకుంటూ తింటాం. ఎప్పుడు చూసినా హెయిర్ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు, బాడీ ప్యాక్లు, చేతి మీద ఇంత చిన్న మచ్చ పడకూడదనే తినే తిండి, వాడే క్రీములు, చివరికి ఏ విషయంలో కూడా అంత ఎండ వస్తుందన్నా కూడా అసలు మాస్క్ లేకుండా డస్ట్ పడుద్దేమోనని ఇంత గొడుగు లేకుండా ఖరీదైన కాస్మెటిక్స్ వాడుతూ అందం మీద ఏంటో వీడికి పిచ్చి అని ఆవిడ నవ్వుకుంటూ ఉండేదే. అద్దం ముందు గంటల తరబడి చిన్నప్పటి నుంచి ఉండటం రమేష్కి అలవాటు. ఆవిడ ఆ విషయాన్ని అప్పట్లో సీరియస్గా తీసుకోలే. ఎందుకంటే ఒక వయసులో పిల్లలకి కొంతమందికి చదువుకోవటం ఇష్టం, కొంతమందికి ఆటలంటే ఇష్టం, కొంతమందికి టీవీ చూడటం ఇష్టం, కొంతమందికి చదువుకోవటం ఇష్టం, బొమ్మలేయటం ఇష్టం, కొంతమంది పిల్లలకి నావెల్స్ చదవటం ఇష్టం, రాయటం ఇష్టం, అలాగే కొంతమందికి అందం అంటే ఇష్టం. రేపొద్దున వీడు ఏ మోడల్ అవుతాడో అని చుట్టుపక్కల వాళ్ళంటే వద్దులేమ్మా, చదివిస్తున్నానుగా, ఏ ఉద్యోగమో చేసుకుంటే పెళ్ళాం పిల్లలతో నా కళ్ళ ముందే ఉంటే చాలే, దేవుడిచ్చిన అందం అలా అనుకుంటే వాళ్ళ నాన్నలో వీడికి ఇచ్చింది సగమందమేలే అని నవ్వేసేది. ఆ మాటకే తెగ ఉడుక్కునేవాడు రమేష్. ఆ తర్వాత ఆవిడన్న మాట ప్రకారమే పీజీ కంప్లీట్ అయింది. రమేష్కి మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. నిజం చెప్పాలంటే ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉన్న కుటుంబం ఏమీ కాదు.
పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, దానికి తోడు గోల్డ్ అది తరతరాల నుంచి వస్తున్నాయి, మూట బాగానే ఉంది, బలిసిన వాళ్ళని చెప్పాలి ఒక రకంగా, లేని వాళ్ళేమీ కాదు. అయినప్పటికీ మగాడంటే ఉద్యోగం పురుష లక్షణం కదా. బైక్ మీద వెళితే ఎక్కడ డస్ట్ పడుతుందనే కారులో వెళ్ళేవాడు చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజీకి. అలాగే ఇప్పుడు ఆఫీసుకు కూడా అదే కారులో వెళ్ళటం మొదలుపెట్టాడు రమేష్. ఎవరినైనా ప్రేమించావా అంటే అబ్బాయిలకి ఎక్కడైనా నాట్ ద రేంజ్ ఆఫ్ మీ అని అమ్మాయిలు చాలామంది అనిపిస్తూ ఉంటారు, అమ్మాయిలకి అబ్బాయిలు అనిపిస్తారు. దానికి పాపం వాళ్ళకు ఉండేటటువంటి కారణాలు ఏంటంటే వాళ్ళు అబ్బాయిల విషయంలో అయితే మమ్మ పప్ప బాయ్లను సిస్టర్ బాయ్లను వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డ్రింక్ చేస్తాడు, ఉమనైజరు, స్మోక్ చేస్తాడు, చైన్ స్మోకరు, లేదంటే బెట్టింగ్లు వేస్తాడు, నోరు కుదరదు, చాలా అతిగా కోపం ఉంటుంది, లేదంటే మనుషుల్ని అర్థం చేసుకోవటంలో అతను చాలా తక్కువ స్థాయి కలిగిన వాడు, లేదా కులాలనో ఇంకోటనో ఇలాంటివి ఉంటే అబ్బాయిలకి అమ్మాయిల విషయంలో సేమే ఉంటాయి. అహంకారనే, ఎక్కువ మనుషుల్ని లెక్క చేయదని, తన ఫ్యామిలీలో మింగిలవ్వలేదని, పెద్దలంటే గౌరవం ఉండదని, భర్తకు విలువివ్వదని, ప్రతిదానికి ఆంక్షలు పెట్టుద్దని, ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుందని, అమ్మా నాన్నలతో ప్రతి విషయాన్ని చెప్పుద్దని పైకి అనకపోయినా ప్రతి అబ్బాయి మనసుల్లో ఉండేదే అలాంటి ఉద్దేశాలే చాలా ఎక్కువ. అయితే రమేష్ దగ్గరకు వచ్చేపాటికే ప్రతి అమ్మాయిలో కూడా అతనికి నచ్చంది అందం. ఎందుకంటే ఒక్క అమ్మాయి అందంగా కనపడేది కాదు రమేష్ కళ్ళకే. ప్రతి మనిషిని మనం స్కాన్ చేస్తే భూమి మీద పుట్టిన ఏ మనిషిలోనూ లోపాలు ఉండవా? ప్రతి మనిషిలోనూ ఉంటాయి లోపాలు. లోపాలు లేకుండా అసలు దేవుళ్ళే ఉండరేమో. అలాంటిదే మనుషులు ఉండకుండా ఉంటారా? శివుడు తెల్లగా ఉంటే పార్వతీదేవి ఛాయ్ తక్కువగా ఉంటుందని ఆవిడని నల్లగా ఉంటావు నువ్వు కాళీ అంటే బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఆవిడ గోడిగా మారి గౌరీ అయ్యింది అనేది ఒక కథ కూడా ఉంటుంది. మనుషులన్నాక నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, అది భగవంతుడి సృష్టి. కానీ రమేష్కి అందానికే ప్రథమ పీట వేస్తాడు కాబట్టి చూసే ప్రతి అమ్మాయిని అది ఎంత తప్పని తెలిసినా తనని ఒకళ్ళు అంటే తను తట్టుకోగలడా? ఎదుటి వ్యక్తి చాలామంది ఎదుటి వాళ్ళని ఈజీగా కమెంట్స్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది అర్థం చేసుకోకుండా టార్చర్ చేసి మాట్లాడటం చాలామందికి అలవాటు. అలా అవతల వాళ్ళు మన మాటలతో బాధపడుతుంటే ఆనందాన్ని పొందుతారు. కానీ అదే విషయం మన దగ్గరికి బూమరాంగ్ లాగా తిరిగి వస్తుందని, లైఫ్ అంటే వైస్ వర్సా అని మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే చేస్తామో తిప్పి దేవుడు మన అకౌంట్లో దాన్ని డబల్ త్రిబుల్ కింద చేసి మనకే గిఫ్ట్ వోచర్ల కింద పంపిస్తాడు లైఫ్లో అని మన్నంటే తీసుకోగలమా? తీసుకోలేం కదా. అలాగే రమేష్ని ఎవరు అనకూడదు, కానీ తను మాత్రం ప్రతి అమ్మాయికి దీనికి జుట్టు సరిగ్గా లేదు, దీనికి పై పెదవి తేడాగా ఉంది, దీనికి కింద పెదవి లావుగా ఉంది, దీనికి ముక్కు వెడల్పుగా ఉంది, దీని ముక్కు చిన్నగా ఉంది, దీని కళ్ళు చిన్నవి, దీని కళ్ళు పెద్దవి, దీని నుదురు పెద్దదే, దీనికి ఛాతీ సరిగ్గా లేదు, నడుము సరిగ్గా లేదు, వీపు సరిగ్గా లేదు, దీని వేళ్ళు అదోలా ఉన్నాయి, కాళ్ళు అదోలా ఉన్నాయి, నడక అదోలా ఉంది అనే పార్ట్ బై పార్ట్ ఆ అమ్మాయి వాళ్ళని బట్టల మీదే స్కానింగ్ చేసి ఎక్స్రేలు చేసి చాలా హీనంగా మాట్లాడి ఒక్కళ్ళను కూడా తన లైఫ్లోకి రానివ్వలేదు. ఒక సిచ్యువేషన్లో అమ్మాయిలందరూ అందగాడు చేసుకుంటే బాగుంటుంది అనే అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రమేష్ ఇలా ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళనే బాడీ షేమింగ్లు చేస్తూ మాట్లాడాడో, ఎలాంటి వాడిని చేసుకోవటం కన్నా నిజం చెప్పాలంటే పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నా ప్రశాంతంగా ఉంటుందేమోలే మనమని, నీలాంటి వాడికి నీకు తగ్గయ్యే భూమి మీద పుట్టుంటే చేసుకోపోరా అని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. ఇక ఉద్యోగం కూడా వచ్చింది. అక్కడ కొలీగ్స్ కూడా చాలామంది చెప్పారు అమ్మాయిలైన అంతోటి దాంట్లో అహంకారం ఎక్కువ రమేష్కి. తను ప్రపోజల్ చేయటాలు లాంటివి చేయడు, ఎవరితైనా తన వెనకాల తిరగాలి తప్ప యూనివర్సల్ రూల్ అంటారు మన పెద్దవాళ్ళు. ఒక అబ్బాయి అమ్మాయికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా లైఫ్లో ఉంటే మన ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉంటుందని, నాకు 100 years లైఫ్ కనపడుతుందని ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పాలి, ప్రపోజ్ చెయ్యాలి అని. ఆ శ్రీకృష్ణుడు కూడా అన్నాడంట, మోకాళ్ళ మీద కూర్చోవలసిందే పారే నది లాంటి ప్రేమని అందుకోవాలంటే అని. ఎంత గొప్పవాళ్ళకైనా అది తప్పని విషయం అనే
అలా కూర్చున్నప్పుడు మనం దోసెళ్లతో ఆ ప్రేమని అందుకొని తాగాల్సిందేనని. అందుకేనేమో అబ్బాయిలు మోకాళ్ళ మీద కూర్చునే అమ్మాయిలకి రోజిచ్చో రింగిచ్చో ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అది అనాదిగా వస్తోంది. అయితే అహంకారంతో నేను అందగాడినని గొప్పోణ్ణని తనకే ఎవరైనా చెప్పాలి, తను ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అనేదే రమేష్ ఉద్దేశం. నిజమైన అందం అంటే మనిషి శరీరంలో కాదు, మనిషి ఆహార్యంలో కాదు, బుద్ధిలో ఉండాలనే విషయం అరుంధతికి తెలిసే అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉండేది. ఇలా ఉండకూడదు అనే. కాలచక్ర ప్రవాహంలో ఉద్యోగం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోతున్నా కొడుక్కి ఒకవైపున ఎవరినైనా ప్రేమించాడేమోలేమనమని పాపం ఆవిడ అడగలేదు. ఏంటి వీడు కదలడో అనే దాంతో, నాయన ఎవరినైనా ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకుందో కానీ సంబంధాలు చూడమంటావా? చూడమ్మా, చీచి నాకు తగ్గ ఆడది అని ఎవత్తి అనిపించలేదు. ప్రతిదానిలోనూ ఏదో ఒక లోపమే. ఎందుకు పుట్టిస్తాడో ఏంటో జుగుప్సకరమైన ఈ ఆడజాతిని ఆ దేవుడు. ప్రతి దాంట్లో లోపాలే ఉంటాయి, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. ఒరే వెర్రినాగన్నా, చూడాల్సింది బుద్ధి లోపం లేని మనిషినే. మనం ప్రతి మనిషిలోనూ చూడాల్సిందే అందాన్ని కాదు. అందాన్ని ఎప్పుడూ ఎగ్జామిన్ చేయకూడదు నాన్న. ఆడదాన్ని బ్రతికుండగానే పంచనామా చేసి పోస్ట్ మార్టం చేసినట్టు నీలో అవి తక్కువ ఇవి ఎక్కువ అంటే నీలో లోపాలు లేవా? తప్పు కదూ. నీకు చాలా లోపాలున్నాయి. బుద్ధి అనేదే పెద్ద లోపంగా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటల్లో. అలా ఉండకూడదని నేను నీకు చాలాసార్లు చెప్పాను. మనిషి మనసు అందంగా ఉండాలి. ఏది మనం చూడాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం. కొన్నాళ్ళకి బాహ్య సౌందర్యం ఉండదేమో కానీ చచ్చిందాకా అంతః సౌందర్యాన్నే ఎవరూ కూడా విచ్ఛిన్నం చేయలేరని గుర్తుపెట్టుకో అంటే ఆ మాటలు ఎటు కొడుక్కి రుచించవని ఆవిడకి తెలుసు. కానీ ఒక తల్లిగా ధర్మం చెప్పాల్సినటువంటి స్థానంలో ఆవిడ ఉన్నది కాబట్టే ధర్మమే చెప్పేది అరుంధతే. ఆ తరువాత రమేష్కే సంబంధాలు చూడటం మొదలుపెట్టింది అరుంధతే. పెళ్ళిళ్ళ పేరయ్య వాడి జీవితం మొత్తం మీద కొన్ని వేల పెళ్ళిళ్ళు చేసిన ఆయనకి సవాలుగా నిలిచింది రమేష్కి పెళ్లి చేయటం. ఎన్ని వేల సంబంధాలంటే ఆవిడకే రాను రాను అసహ్యం వేసి చీతర పుట్టడం మొదలుపెట్టింది. వెళ్ళిన ప్రతి చోట సంతలో గొడ్డులా పాపం ఆడపిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు. వాళ్ళ కన్నవాళ్ళు ఆశలు పెంచుకుంటారు. ఏదో 4 రూపాయలు ఉన్నాయి, ఉద్యోగం చేసి అందంగా ఉన్న అబ్బాయికి ఇచ్చి పంపితే ఆడపిల్లలు సుఖపడతారని, కులాలు కలిస్తే సుఖపడతారని వెర్రిమంద ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. అలాంటిది వెళ్ళిన ప్రతి సంబంధంలో కూడాను ఆడపిల్లల్ని వాళ్ళు సిద్ధం చేసి ఉంచటం, వెళ్ళిన ప్రతి చోట అమ్మాయిలతో మాట్లాడాలంటాం, బయటికి రాగానే ఈ సంబంధం నాకు నచ్చలేదని వాళ్ళ మొహం మీదే చెప్పేసి రావటం. ఆవిడకి రాను రాను చికాకొచ్చి ఆడపిల్లల్ని అలా మనం సంతలో గుడ్లల్లే సిద్ధంగా ఉంచమని చెప్పటం, ఈడెళ్ళి వాళ్ళకి చిటికెన వేలు కొంచెం తక్కువ ఉందని, బొటన వేలు కొంచెం గోరెక్కువ పెరిగిందని, కొంచెం వీడు కుడి చెవికి ఎడం చెవికి తేడా ఉందని, వీడు చేతి వేళ్ళు కొంచెం తేడాగా ఉన్నాయని, ముక్కు కొంచెం పెద్దగా ఉందని, ముక్కు ఎముక కొంచెం ఎత్తొచ్చిందని, కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నాయని ఈ వంకలన్నీ విని ఆవిడకి అసహ్యం వేసి, ఒరే నువ్వు మాట్లాడాలనుకుంటే అమ్మాయిల వరకు మాత్రమే, ఈ మధ్య బయటికి ఏదో పిలిచి మాట్లాడుతున్నారు కదయ్యా, అలా మాట్లాడుకో. నేను సంతనేసుకొని రావటం, వాళ్ళు కాఫీలు టిఫిన్లు అని మన మీద ఖర్చులు తగలేయటం, ఆ పిల్లల్ని రెడీ చేసి కూర్చోబెట్టడం, నువ్వు వాళ్ళనంతా అయిన తర్వాత చీతు అని రావటం, ఎందుకు వచ్చాక వాళ్ళు నన్ను మీ నాన్నని శాపనార్థాలు పెట్టుకోవటం, ఇలాంటి కొడుకుని ఎలా కన్నాను ఎలా పెంచానని వాళ్ళు నన్ను దుమ్మెత్తి పోసుకోవటం, ఎందుకు ఇదంతా అనేపాటికి ఓఎస్ అనేశాడు. అక్కడి నుంచి 100 మంది అమ్మాయిల్నే ఆ కాఫీ డేకే తెలుసు. ఎంతమంది ఆ కాఫీ షాప్కి వచ్చారో, ఎంతమందిని రిజెక్ట్లు చేశాడో. అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక రోజున పెళ్ళిళ్ళ పేరయ్య గారికి ఒక సంబంధం దొరికిందని పరుగుల మీద వచ్చాడు ఇంటికే. ఏంటి విషయం పంతులు గారు అంటే, అమ్మ ఇది మీతో కాదులే కానీ ఏడమ్మా మీ అబ్బాయే అంటే, అడుగుండే ఫేస్ ప్యాక్ వేసుకున్నాడు, గుర్తుపట్ల భూతం అనుకున్నారా వాడే అని చెప్పింది అరుంధతి. చెప్తే బాబు నువ్వు కాస్త అది కడుక్కొస్తే మనం మాట్లాడుకుందాం. లేదులే చెప్పు, దానికి ఇంకా టైం ఉందన్నాడు రమేష్. ఇదిగో బాబు అమ్మాయి ఫోటో, అమ్మాయి పేరు సుకన్య అనేపాటికి చూడగానే
అబ్బో, అసలు తన కోసమే, మన్మధుడి కోసం రతీదేవి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఫీల్ అయ్యాడు రమేష్. అమ్మాయికి అందం మాత్రమే ఆభరణం, అందం మాత్రమే గుణం, అందం మాత్రమే ఆస్తి, అందం మాత్రమే అన్నీను. అమ్మాయి వాళ్ళు అర్ధన పైసా కూడా కట్న కానుకలు ఇవ్వలేరు. ఓకే అంటే మాట్లాడుకుందాం అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఎవరికి కావాలి ముష్టి కట్నం? నాకు కావలసిందే అందమైన అమ్మాయి అని చెప్పానా లేదా అని ఆ అమ్మాయిని అసలు ప్రత్యేకంగా కాఫీ డేకి రమ్మనమని అలా వచ్చినటువంటి ఆవిడతో ఇతనేం మాట్లాడుకున్నాడో కానీ మైమరిచిపోయి ఆ తర్వాత ఒక 3 నెలల పాటు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూర్చుంటే ఆవిడకేమీ అరుంధతికి కట్న కానుకల మీద ఆశ లేదు కాబట్టి సరే అందే. మొత్తం ఖర్చులు వీళ్ళే పెట్టుకొని కట్టుబట్టలతో కూతురునిచ్చారు సుకన్య అమ్మ నాన్నలు. ఎదురు బంగారం పెట్టి ఎదురు బట్టలు పెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళాన్ని తీసుకొని 6 నెలలు హనీమూన్కి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అసలు పొద్దుస్తమానం పొద్దున్న లేచిన దగ్గర నుంచి బెడ్రూమ్లోనే. ఆఫీస్కి వెళ్ళవేంట్రా అని చెప్పి అంటే వెళ్ళలేక వెళ్ళి మధ్యాహ్నాలు ఆఫీసు నుంచి వచ్చేసే మధ్యాహ్నం పూట మళ్ళీ పెళ్ళాం మొగుడు కలిసి ఒక్కోసారి అసలు వెళ్ళేవాడు కాదు. ఏమోలే కొత్తగా పెళ్ళై తగలడ్డారని ఆవిడ పట్టించుకునేది కాదు. ఇలా రోజులు గడిచిపోతూ మొగుడు పెళ్ళాం ఇద్దరు హెయిర్ ప్యాక్లు వేసుకోవటం, ఇద్దరు ఫేస్ ప్యాక్లు వేసుకోవటం, ఇద్దరు కలిసి ఒకళ్ళకు ఒకళ్ళు ఒళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేయించుకోవటం. ఇక కోడల గురించి చెప్పాలంటే వంట చేస్తే మొహానికి వేడి ఆవిరి తగులుద్దని చెమట పట్టనివ్వదు ఏసీలో కూర్చొని. ఇద్దరూ కలిసి హెల్దీ డైట్లు తినటం, బ్యూటీ మీద చేసే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లక్షలకి లక్షలు ఎవరైనా నగలకో లేకపోతే ఏ లగ్జరీలు కార్లు కొనుక్కోటానికో బళ్ళు కొనుక్కోటానికో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు జనాలు. అలా కాకుండా బ్యూటీ కోసం అని చెప్పి తగలేస్తారు మూడు పెళ్ళాం డబ్బులు. ఇక రోజుకి 10 సార్లు స్నానాలు చేయటం, గంటకో జత బట్టలు మార్చుకోవటం, బ్రాండెడ్ కాస్మెటిక్స్ వాడటం. మొగుడు పెళ్ళాము ఎప్పటికప్పుడు స్కిన్ కేరు, హెయిర్ కేరు, హెల్దీగా ఉండటం తప్పు కాదు, అందం కోసం మాత్రమే చేస్తారు ఏం చేసినా కూడాను. ఆవిడ ఆశ్చర్యం వేసినా ఏమీ మాట్లాడలేక కోడలు వచ్చిన తర్వాత కూడా ఇంటి పనోళ్ళు వంట పని ఆవిడకి తప్పింది కాదు. ఇలా రోజులు గడిచిపోతూ 3 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఈ ఎంత కాలంలో కూడాను అరుంధతి వాళ్ళ పక్కింట్లో వాసంతి అనే ఒక అమ్మాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు భార్యాభర్త ఇద్దరే ఆ పక్కింట్లో ఉంటారు. చాలా మంచి దంపతులు. ఆ అబ్బాయి పేరు ప్రసాద్, ఆ అమ్మాయి పేరు వాసంతి. వాసంతికి తల్లి తండ్రి లేరు, ప్రసాద్కి అమ్మ నాన్నలు లేరు. అరుంధతి చాలా ఆప్యాయంగా పలకరించుద్ది వాసంతిని. వాసంతి అమ్మ అమ్మ అంటది అరుంధతిని. సొంత కూతురన్నంత ప్రేమగానే చూసుకుంటుంది అరుంధతి కూడా వాసంతినే. మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ఎంత అంటే వెలకట్టలేనంత స్నేహం, వయసుతో సంబంధం లేనటువంటి స్నేహం. అరుంధతి ఏం వండినా గబాగబా వాసంతికి పెట్టించుద్ది, వాసంతి ఏం చేసినా అరుంధతికి పెట్టించుద్ది. వాళ్ళ పెద్దలకి పెట్టుకోవాలనుకున్న బట్టలు అరుంధతికి కొనిస్తారు వాసంతి ప్రసాద్. అరుంధతి ఎప్పుడైనా ఆడపిల్లలకి ఏదైనా పెట్టే సిచ్యువేషను సందర్భాలు వచ్చినాయి అన్నప్పుడు వాసంతే గుర్తుకొస్తుంది ఆవిడకి. వాసంతికి పెళ్ళైన చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టట్లేదు అనే దిగులు బాధ ఉండిపోయింది గుండెల్లో. అయితే అరుంధతి ఇక ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ప్రసాద్ని వెంట పెట్టుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే ఏ లోటు లేదని డాక్టర్ అమ్మ చెప్తే ప్రసాద్ వ్యాపారం పెట్టుకొని ఎప్పుడు ఆ వ్యాపారం టెన్షన్లో ఉంటూ ఉంటాడు. ఇలా కాదబ్బాయి, ఏమీ అనుకోకుండా అమ్మాయిని తీసుకొని ఏదైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళి రాయ్యా, అమ్మాయి కడుపు పండుద్ది అని చెప్పి పంపించింది. ఆవిడ పంపించిన పుణ్యఫలమో ఏమో కానీ ఆ తర్వాత వాసంతి గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన వాసంతికి విపరీతమైన వేవిళ్ళున్నాయి. దాంతో చింతకాయ పచ్చడి, ఉసిరికాయ తొక్కని, మామిడికాయ అదని ఇదని అరుంధతి అవి తినాలని ఇవి తినాలని ఆసుపత్రికి ప్రసాద్ బిజీగా ఉంటే అరుంధతి వెంట పెట్టుకెళ్ళి స్కానింగులు చేయించి ఇక పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు లేరు కాబట్టి ఆవిడే పూనుకొని చుట్టుపక్కల వాళ్ళని పోగు చేసి సీమంతాలు చేయించి ఆ తర్వాత అమ్మాయితో కాసేపు గడిపోయా. అమ్మాయికి మేము ఎంతమంది ఉన్నా నువ్వున్నావని
తట్టుకునే ధైర్యం ఉండదు కదా అని చెప్పి ప్రసాద్ని వాసంతిని కలిపి వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేలా చేసే మొత్తానికి 9 నెలల తర్వాత వాసంతి అరుంధతి చేతుల మీదుగా పురుడు పోయించుకుంది. కొడుకు పుట్టాడు. చూడటానికి వాసంతి అంతంత మాత్రంగా ఉంటుంది, ప్రసాద్ యావరేజ్గా ఉంటాడు. కానీ పుట్టిన పిల్లాడు భువనైక సౌందర్యం అనేంత అందంగా ఆ శ్రీకృష్ణుడికి మన్మధుడే కొడుకుగా పుట్టాడంట. ప్రద్యుమ్నుడు అంత అందంగా ఉంటాడు, అంత చక్కగా ఉన్నాడు. కాబట్టి ఆ అనే పేరు మీద వచ్చింది నక్షత్రం అంటే అర్జున్ అనే పేరు పెట్టుకున్నారు. పిల్లాడు చాలా చక్కగా ఉంటాడు. ఏడాది పిల్లాడు కూడా అయ్యి ఈ మధ్యనే మొదటి పుట్టినరోజు కూడా అయ్యిందే. వాసంతికి ఈ పిల్లలు పుట్టరని కూడా డాక్టర్లు చెప్పారు. అంతా దాంట్లో నేను అంతంత మాత్రంగా ఉంటానమ్మా, ఈయన అంతంత మాత్రంగా ఉంటాడు, కానీ వీడెలా ఇంత అందంగా పుట్టాడో అంటే అరుంధతి తాత ముత్తాతల అందాలు కూడా వస్తాయి అమ్మా పిల్లలకి, అమ్మా నాన్నలవే రావాలని ఏమీ లేదు కదే అని చెప్పి పిల్లాడికి ఆవిడే స్నానం చేయించి ఇచ్చొచ్చేదే. రోజు పిల్లాడికి ఆపత్యం పెట్టమ్మా, నువ్వు ఇత్తినమ్మా అని పచ్చాలు చేసి ఇచ్చేదే. అరుంధతి అంటే పంచ ప్రాణాలు వాసంతికి ప్రసాద్కి. నిజానికి ఆవిడ కొడుకు కోడలు ఇవ్వని విలువ కూడా వాళ్ళు, గౌరవం కూడా ఆవిడకి ఇచ్చేవాళ్ళు. అయితే ఇటువైపున వాసంతి కొడుకు అర్జున్కి సంవత్సరం ఉన్నప్పుడు సుకన్య గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత అసలు కడుపులో ఉన్నటువంటి పిండాన్ని 2 చేతులు పొట్టకు అడ్డం పెట్టుకొని అస్సలు బెడ్ మీద నుంచి దిక్కుండా అలా ఉండకూడదే అమ్మాయి, నరాలు అల్లుకుపోతాయమ్మా, ఎంత గర్భవతి అయినా కాసేపు వాకింగులు చెయ్యాలని సైన్సులు డెవలప్ అయిన రోజుల్లో కూడా డాక్టర్లు చెప్తున్నారు. వాసంతి చూడు ఎలా చలాకీగా ఉండేదో, చిన్న చిన్న పనులైనా చేసుకోవాలమ్మా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఇక తనకిష్టమైనట్టు మ్యూజిక్లు వినటం, డాన్సులు వేయటం, దానికి తోడు ప్రెగ్నెన్సీలో ఎక్కడ బాడీ మీద స్టిచ్ మార్క్స్ పడతాయోనని అప్పుడు స్కిన్ కేర్లో, ఇక పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు ఎక్కడ ఊడిపోద్దామని చెప్పి హెయిర్ కేర్లు, నెయిల్ కేర్స్, ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకొని అవి మింగుతూ ఫ్రూట్స్ తింటూ, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ, ఆవిడ్ని చెండుకు తింటూ ఎంతెంత కుంకుమ పువ్వు కలుపుకొని తాగేదే. అంతంతా వేసుకోకూడదమ్మా, వేడి చేస్తుంది. ఏదో 5 కానీ 10 కానీ పరకలు వేసుకుంటారంతే. అంటే అమ్మో పుట్టే బిడ్డ ఏ సూర్యరశ్మి వల్లనో, అసలే ఎండాకాలం కడుపుతో ఉన్నాను నేను, బిడ్డ కాస్త ఛాయ్ తక్కువ పుట్టినా నేను తీసుకోగలనా అత్తయ్య అని చెప్పి ఈజీగా డెలివరీ అవ్వాలని యోగాలు, ఎక్సర్సైజులు, సెక్షువల్గా మొగుడుతో క్లోజ్గా ఉంటే డెలివరీ ఈజీగా అవుద్దని స్నేహితురాలు చెప్పిందని ఆ టైంలో కూడా మొగుడుతో ఇంటిమేషన్స్, ఇలా తన బిజీలో తనుండేది. కోడలో ఏం చెప్పినా నేను పాత చింతకాయ పచ్చడేగా, నీకెటు నచ్చనగా అని చెప్పి ఆవిడ పట్టించుకునేది కాదు. ఇలా సుకన్య కూడా ఆవిడ ధర్మం ప్రకారం పుట్టింటి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, ఏమీ పెట్టలేని వాళ్ళు కాబట్టి ఆవిడకి తెప్పే అలవాటు లేదు కాబట్టి ఆవిడే 2 కలిపి ఘనంగా సీమంతం చేయించింది. ఫోటోషూట్లు అన్నీ చేయించుకున్నారు. అయిపోయిన తర్వాత 10 నెలలకే సుకన్య ప్రసవించింది, పాపాయి పుట్టింది. చూడటానికి పిల్ల అరుంధతిని జిరాక్స్ కాపీ తీసినట్టు పుట్టేసింది. ఆ పిల్ల కాస్త పిల్ల చామన ఛాయ రంగులో, ఇక కన్ను ముక్కు తీరు అయితే అసలు చూడగానే అరుంధతి ఎలా ఉంటుందో అలా వ్యాక్కని వాంతి చేసుకుంటే అరుంధతి నోట్లో నుంచి పడ్డట్టే పుట్టింది ఆ పుట్టిన పాప. అంతే, సుకన్య ఆ పిల్లని చూసి చీచి నాకు కురూపి పుట్టింది, ఎంత అసహ్యంగా ఉంది ఇది చూడటానికి, ఎత్తుకుంటే దీన్నే చంక చెడిపోద్దేమో అన్నట్టు ఉంది, ఎంత రోతగా ఉందేంటి ఇది, దీన్ని నేను ముట్టుకోను, దీనికి నేను పాలివ్వను, నేనేం పాపం చేసుకుంటే ఇది ఎలా పుట్టింది అత్తయ్య అనేపాటికి ఊరుకొని అరుంధతికి బీపీ రేజ్ అయిపోయింది. దాంతో ఆవిడ వాసంతి, ప్రసాద్ కూడా చూడటానికని హాస్పిటల్కి వచ్చారు. వస్తే ఈ మాటలన్నీ విన్న వాళ్ళు నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. 3 పెళ్ళాం అంటే ఏంటే నువ్వు మాట్లాడేది, దాన్ని నువ్వు కాదా 10 నెలలు
నెలలు మోసిందే మీ ఇద్దరు మొగుడు పెళ్ళాం ఇష్టంగా కలిస్తే కాదా వాళ్ళలో నుంచి నీలోకి వచ్చి అది భూమి మీదకి వచ్చిందే ఏం మాటలే అవే అది జీవి కాదా దానిలో ప్రాణం లేదా అది మనిషి కాదా ఏం మాటలవే నాలాగే పుట్టిందే ఏ నా మనవరాలు నాలా పుట్టకూడదా ఏంటే అదే నేను చేసిన తప్పు కడుపుతో ఉన్నన్నాళ్ళు నీ దరిద్రపు మొహం చూసి నీ దరిద్ర పోలికలతోనే పుట్టింది అదే లేదంటే కనుక ఎంతోటి అందగత్తె పుట్టుండేదో నాకు మరేనమ్మా నా అత్తమామలతో అనిపించుకొని ఎరగను నా మొగుడితో అనిపించుకొని ఎరగను ఏరా పనికి మాలిన ఎదవా మరి నేను బాగోనప్పుడు ఈ కడుపులోనే కదరా నిన్ను 9 నెలలు మోసి నెప్పులు పడి కన్నాను ఈ రొమ్ము పాలు తాగే కదరా పెరిగావు పనికి మాలిన సన్నాసే మాట్లాడవేంట్రా అంటే రమేష్ తలంచుకొని నుంచున్నాడు. ఏది ఏమైనా సరే భూమి ఆకాశాలు ఏకమైనా 6 అయినా డాక్టర్ గారి చేత పాలు లేకుండా ట్యాబ్లెట్లు రాయించుకొని చచ్చినా నేను మాత్రం దానికి పాలివ్వను దాన్ని నేను ముట్టుకోను అనే పిల్లని ఆవిడ ఒళ్ళో విసిరేసి ఇక నాకు సంబంధం లేదన్నట్టుగా పదండి వెళ్ళిపోదామంటే నువ్వన్నా ఎత్తుకోరా నీ బిడ్డరా అంది అరుంధతి. ఈసారికి నువ్వు కానిచ్చేసేలేమ్మా అని పెళ్ళాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమేష్. అయితే అరుంధతి పాపని చేతిలోకి తీసుకుంటే వచ్చి వాసంతి ఎత్తుకుందే. ప్రసాద్ ముద్దు పెట్టుకున్నాడు. ఇంత చక్కగా ఉంటే అలా మాట్లాడతారేంటమ్మా ఆయన అందం అనేది మనసుకు సంబంధించిందే మనిషికి సంబంధించిందా ఎప్పుడు తెలుసుకుంటారు ఈ మూర్ఖులు ఏం మాటలమ్మా వాళ్ళిద్దరూ కలిస్తే కాదా ఈ పాప పుట్టిందే ఎంత పవిత్రంగా ఉందో చూడమ్మా అనేపాటికి పవిత్రత నిజమేనమ్మా అదే పేరు పెడదాం దేనికి అని పాపాయికి పవిత్ర అని పేరు పెట్టుకొని ఆ రోజు నుంచే అరుంధతి పోలికల్లో పుట్టింది కాబట్టి పిల్లని తండ్రిగా రమేష్ తాకడానికి కూడా ఇష్టపడ్డు. సుకన్య ఆ పిల్ల ఎదురొస్తేనే అసహ్యించుకుంటుంది కాబట్టి ఆ పిల్ల అస్సలు ఎవరికి నచ్చదో. అరుంధతికి మాత్రమే అది సొంతం ఎందుకంటే అది చిన్న అరుంధతి కాబట్టే. ఇక అరుంధతికి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా చివరికి స్నానం చేయాలన్నా ఎత్తుకెళ్ళి వాసంతి ఒళ్ళో పెట్టించేది అరుంధతి. వాసంతి కొడుకు అర్జును అలా కూర్చుని ఆడుకుంటూ ఉండేవాడు పవిత్రతో. పోనీలెమ్మ పిల్లలిద్దరినైనా ఆడుకోనివ్వు అనే వీళ్ళిద్దరూ మంచి స్నేహంగా ఉంటారు కాబట్టి పిల్లల్ని అలా ఆడుకోనిమ్మనమని ప్రసాద్కు కూడా నచ్చేది కాదు రమేష్ ధోరణే. ఇక వెంటనే అయ్యో నా కలలు నా ఆశలు అన్నీ తీర్చే పిల్లని కనలేకపోయాను నేను అని మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి బోల్డన్ని యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు ఉపవాసాలు వ్రతాలు నోములు నోచి ఈసారి అత్త ముఖమే చూడకూడదు పాడు దరిద్రం దీన్ని చూస్తేనే అలా పుట్టింది కూతురు అనే దాంతో అసలు మొగుడిని తీసుకొని ఆఫీసులో ఉన్న ఉద్యోగానికి సెలవు పారేయించి ఉద్యోగంలోంచి పీకుతామంటే పీక్కుంటే పిక్కో నేను ఇంకో చోట చూసుకుంటాను ఉద్యోగం అని పెళ్ళాన్ని తీసుకొని ఒకళ్ళని కనే తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుంచి పెళ్ళాన్ని తీసుకొని చల్లటి ప్రదేశాలకి డబ్బులు వేసుకొని వెళ్ళిపోయాడు రమేష్. ఆశ్చర్యపోయారు ప్రసాద్ వాసంతే. ఎంత వింత వాళ్ళెక్కడా చూసెరుగరు. వెళ్ళిన తర్వాత మొగుడు పెళ్ళాం అసలు పగలు రాత్రి అనే తేడా లేకుండా గదిలోంచి తలుపులు తీయకుండా ఎవరి ముఖాలు చూడకుండా ఒకళ్ళ ముఖాలే ఒకళ్ళు చూసుకుంటూ పెళ్ళానికి కడుపు తెప్పించుకొని ఆ తరువాత పెళ్ళాము అసలు కాలు కింద పెట్టకుండా చూసుకునే సిచ్యువేషన్లో ఉన్నట్టుండే సుకన్యకి ఇక్కడ మంచి హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు లేవు వాళ్ళున్న హోమ్ టౌన్లోనే ఉన్నాయి అని తెలిసే ఆవిడకి క్రిటికల్ అవ్వచ్చు డెలివరీ అనేసరికి ఇక్కడికే మళ్ళీ తీసుకురాక తప్పలేదు. వచ్చినటువంటి సుకన్య అత్త మొహం వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకుందే. అరుంధతి ఓసిని పొయ్యే కాలం రాను కడుపుతో ఉన్నావని అనకూడదు కానీ ఓసమ్మో ఓ తల్లో నేనేడరగనమ్మా ఈ చిత్రాలు అనుకునేపాటికి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. 9వ నెలలోనే పురిటి నొప్పులు వచ్చినాయని. 9వ నెలలో నొప్పులు వచ్చినాయి అంటారు ఆడపిల్ల పుట్టుద్దంటారు స్కానింగ్లు చెప్పాడంటాడు వీడు ఏందో ఈ గోలంతానో అని చెప్పి ఆవిడకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత కూతుర్ని 9వ నెలలోనే ప్రసవించేసింది కోడలు. ప్రసవించిన తర్వాత ఇక మొగుడులా తనలా కలరుందని అందగత్తె పుట్టిందని ఆసుపత్రిలోనే కూతురికి సౌందర్య అని సౌందర్యం అంతా పోత పోసుకొని పుట్టిందని కూతురికి పేరు పెట్టుకొని మరీ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూతుర్ని అసలు ముట్టుకోవద్దు నీ రంగు అంటుద్దంటే అత్తగారు అలా చూసేపాటికి పిల్లకి ముక్కు లేదుగావే చిన్న కళ్ళుగా పిల్లకేంది జుట్టు సరిగ్గా ఎదగలేదు
లేదు, పిల్లకేంది అలా అనుకుంటే, పాదాలు సరిగ్గా లేవేంది, చేతులు సరిగ్గా లేవేంది, మెడ ఏంటి కొంచెం తేడా ఉంది, తల ఏంది కొంచెం అదోలా ఉంది అని అరుంధతి అనేపాటికి చాలే నా కూతురికి వంకలు పెట్టేంత ఇది మరి నువ్వు అనేపాటికి దాందేముందే, వంకర్లు ఉన్నాడు పెళ్ళాలు కావాలన్నాడంట, నువ్వు నీ మొగుడు జనాలందరికీ వంకలు పెట్టట్లా అని వెళ్ళిపోయింది అరుంధతి అక్కడి నుంచి. ఈసారి ఇంకా అందమైనటువంటి కొడుకును కనాలి అనే ఇక సుకన్య మళ్ళీ కడుపు తెచ్చుకుంది రమేష్తో. అయితే ఉన్నట్టుండి కడుపులోంచి పోట్లు రావటంతో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అంతకుముందు సెకండ్ డెలివరీ వెంటనే ప్లాన్ చేసుకోవటం, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవటం, సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల ఈ పిండం ఎదగట్లేదని అబార్ట్ చేసేసి యూట్రస్ రిమూవ్ చేశారు. పర్వాలేదు, అందగత్తె అయినటువంటి ఒక్క కూతురు ఆ అప్సరసే నా కడుపును పుట్టిందే, ఇంకా నాకు పిల్లలు పుట్టకపోతే వచ్చిన నష్టమేమి లేదు, అంతేలే మనం మెచ్చిందే రంభ, రాజు మెచ్చిందే రంభ అన్నారంట, తెలుసా వాసంతే అనుకుంటూ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. అయితే నా కూతురికి నువ్వు స్నానం చేయించుకో, నాకంత ఓపిక లేదమ్మా నువ్వే చేయించుకో అనేసరికి పెద్ద పిల్లని పద్దాక కురూపి అనే అనాకారని అసహ్యంగా పుట్టిందనే రమేష్ కాళ్ళతో తంతం, ఉరై ఆ కాళ్ళు పడిపోతాయేమో ఏదో ఒక రోజుకే, మహాలక్ష్మి స్వరూపం అంటారు ఆడపిల్లనే, ఎందుకురా అలా పాపిష్టి పనులు చేస్తావంటే, పిల్ల కనపడితే చాలు చావగొట్టేసేది సుకన్య, ఎందుకే పాపిష్టిదానా బిడలగన్న గొడ్రాల్లాగా చేస్తున్నావు, అది నీ కడుపున కాదా పుట్టిందే, అంత దుర్మార్గం చెయ్యకూడదే, ఎవరికి ఏ గతులు పడతాయో రేపొద్దున నీకు పొయ్యే కాలం రాను అనే ఆవిడే పిల్లని దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమగా పొదివి పెంచుకునేదే. ఆ తర్వాత తన చిన్న కూతుర్ని మాత్రం ఆకాశంలోంచి దిగొచ్చింది కాబట్టి అసలు విపరీతమైన గారాబం చేసి ఏసీ గదుల్లో పరుపుల మీద ఎత్తుకోవటం తప్ప కిందకి దించకుండా చిన్న కూతురికి అన్ని సాంప్రదాయాలు జరిపించుకొచ్చుకున్నారు. పెద్ద పిల్ల విషయంలో చివరికి దానికి పేరు పెట్టిన దగ్గర నుంచే దాని పుట్టినరోజు దాకా ఏది వీళ్ళు చేయరు. అరుంధతికి పోయిన ముసలాయన కొంత పొలం పెట్టెళ్ళాడు కాబట్టి కవులు వచ్చుద్దే, దాంతో ఆవిడే బట్టలు కొని పాపం ఆవిడే పిల్లకి గొలుసు చేయించి మురుగులు చేయించి, ఆవిడ దగ్గర కాస్త బంగారం ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కింద నేను కుక్క బతుకు బతకాల్సి రావట్లేదే అమ్మ వాసంతి, లేదంటే గనక నన్ను వృద్ధాశ్రమానికి దీన్ని అనాథాశ్రమానికి ఎప్పుడూ జడ్జ్ చేసేవాళ్ళు, వీళ్ళ మూడు పెళ్ళాము నాతో వంట పని అవసరం ఉందని ఊరుకుంటుంది, మరి నేను వండిన తిండి ఎలా తింటుందో దీనికి తినది అరగకుండా పోను అని అరుంధతి రోజు తిట్టేది వాసంతి దగ్గర. వదిలేయమ్మ అనే ఆవిడ మాత్రం పవిత్రని దగ్గరికి తీసుకుని ఎత్తుకుని అర్జున్ని పవిత్రని దగ్గర చేసి ఆడుకోండమ్మా అంటే, అర్జున్ పవిత్ర కన్నా 2 ఏళ్ళు పెద్దోడు, 7 ఏళ్ళు పట్టించి కూర్చోబెట్టేవాళ్ళు అరుంధతి వాసంతి మాట్లాడుకుంటూ, గుడికి వెళ్తే పిల్లల్ని తీసుకెళ్ళటం, కూర్చుంటే పిల్లల్ని ఆడించుకుంటూ కూర్చోవటం, ఇలా పిల్లలిద్దరి మధ్య ఒక మంచి స్నేహం, పవిత్రమైనటువంటి స్నేహం, ఎంత ముద్దుగా ఉన్నారో చూడవే అమ్మా వాసంతే అంటే, అవునమ్మా అనేది వాసంతే. ఇలా రోజులు గడిచిపోతూ తల్లిదండ్రులే విలువ ఇవ్వనప్పుడు ఇంకా పిల్లలకి తోడపుట్టిన వాళ్ళు ఏం విలువనిస్తారో, తల్లి తండ్రి అంత హీనంగా చూసి ఆ అమ్మాయిని కాళ్ళతో తంతం చావబాటం అలాంటివి చేస్తే ఇంకా సౌందర్య ఏం కలుస్తుంది పవిత్రతో? పవిత్ర జుట్టు పీకేయటం, పవిత్రని గిల్లటం గిచ్చటం కొరకటం, పవిత్ర పుస్తకాలు చించేయటం, పవిత్ర అన్నం తింటంటే నీళ్లు పోసేసి వెళ్ళటం, ఆ నీళ్లే వంచుకొని తిను, మళ్ళీ ఎవడ పెడతాడు వేడివేడిగా నీకు, అసలు నీలాంటి ఎంగిలిస్తరాకుల్లో ఏరుకుంటా కనపడతాయి చూసావా, టీవీల్లో తీస్తూ ఉంటారు చూసావా, ఖుషి అని యాడ్ వస్తుంది చూసావా, అందులో అడుక్కు తినేదానిలాగా ఉంటావే నువ్వు, ఉసే నువ్వు ఎన్ని కోట్లలో పుట్టి పెరిగావే పాపిష్టిదానా, దానికేమంత కర్మ పట్టిందే, దాని తాత సొమ్ము లేక దాని నానమ్మ సొమ్ము లేక నీ పోయే గత్తర్రాను, ఏం మాటలే ఆ మాటలు అనేది అరుంధతే, వీటికేం తక్కువ లేదులే అనేపాటికి ఉసే అది నీ అక్క కదే పనికి మాలిందానా, అలాగేనంటే నువ్వు అక్కను అనాల్సిందే అంటే పా అవతలకే అని వెళ్ళిపోయేది సౌందర్య. యథారాజా తథా ప్రజ అని ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా అని దున్నపోతల్లే తండ్రి, ఇది బలిసినటువంటి గొడ్డల్లే ఇది తయారైతే ఇది నేర్పే పెంపకంలో పెరిగింది కదో, అది అలాగే తయారవుక ఎలా తయారవుతులేమ్మా వాసంతి అంటే తప్పు కదా అమ్మ,
చిన్నపిల్లల మనసు మీద పడతాయి. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకమ్మా అందం 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 అని అన్నిసార్లు అనుకోవటం, ఆ అందం ఏమైనా తీసుకొచ్చి పెట్టుద్దా, రేపొద్దున మంచి బుద్ధి ఉండాలి కానీ అనేవాళ్ళు వాసంతి ప్రసాద్ ఇద్దరూ కూడాను. ఏమోనమ్మా, దాన్ని కనపడితేనే బ్రతకనివ్వరు, దాన్ని రేపొద్దున నేను గుట్టుకుమన్నానంటే ఏం చేస్తారో ఏందోనని అరుంధతికి ఒకటే దిగులు పట్టేసుకునేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పిల్లని కాస్త నార్మల్ స్కూల్కే వెళ్తాడు వాసంతి కొడుకు అర్జున్. అదే స్కూల్లోనే జాయిన్ చేసి అరుంధతి చూస్తుండమ్మా అని చెప్పింది అర్జున్కి. అలాగే బామ్మ అనే పవిత్రని మధ్య మధ్యలో వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తమ కూతుర్ని మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ల పిల్లలు చదివే స్కూల్లో మొగుడు పెళ్ళాం వెళ్ళి అసలు ప్రత్యేకంగా డొనేషన్లు కట్టి మినిస్టర్ లెటర్లు తెచ్చి మరే తమ చిన్న కూతుర్ని జాయిన్ చేసుకొని ఎండ తగులుద్దేమోనని చిన్న కూతుర్ని కారులో స్కూల్కి ఏసీలో తీసుకెళ్ళి ఏసీ స్కూల్లో చదివించుకునేవాళ్ళు. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, స్కూల్లో ఏసీ. అసలు దాని కాలు కింద పెట్టనివ్వరో. రోజుకో రకం డ్రెస్సు, దానికి బ్యూటీ ప్యాకులు, దానికి హెయిర్ ప్యాకులు, దానికి మేకప్లు వేయటం, దానికి నగలు వేయటం, దాన్ని తీసుకొని బలాదూరు తిరిగి రావటం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట సంస్కారం లేకుండా, పెద్ద చిన్న లేకుండా అదే ఎవరిని పడితే వాళ్ళని హీనంగా మాట్లాడటం. అది కూడా మనుషుల్ని కళ్ళతో చూసే బాడీ ఎగ్జామిన్ చేసి, ఛీ నీ ముక్కేంటి అలా ఉంది, ఛీ నీ చేతులేంటి అలా ఉన్నాయి, ఛీ మీ అమ్మేంటి అలా ఉంది, ఛీ మీ నానేంటి అలా ఉన్నాడు అని పిల్లల్ని అంటూ చాలా అహంకారంతో, పొగరుతో, గర్వంతో పెరగటం మొదలుపెట్టింది సౌందర్య. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్ల కనపడితే చాలు చావగొట్టేసేది సుకన్య. ఒక రోజున అరుంధతి గుడికి వెళ్ళింది వాసంతితో పాటు. స్కూల్ నుంచి వచ్చినటువంటి పవిత్ర చెల్లెల డ్రెస్సు కింద పడిపోయిందని మడత పెట్టి అక్కడ పెడుతూ ఉండగా, చెల్లెల డ్రెస్సే దొంగతనం చేద్దాం అనుకుంటున్నావా, ఎంత దిగజారిపోయావే, అవునులే కురూపి పుట్టుక పుట్టావు కదో, అందంగా ఉన్న ప్రతిదాని మీదకి మనసు పోద్దే, నీ బొత్తుకి ఏదైనా ఒకటే కదే, కట్టెని పెట్టి డ్రెస్ కుట్టించినా, ఇల్లు తుడిసే గుడ్డతో డ్రెస్ కుట్టించినా అదే ఎక్కువ కదే నీ బొత్తుకి. అలాంటిదే చెల్లెల డ్రెస్సుల మీద నువ్వు మోజుపడి ఇష్టపడి దాని డ్రెస్సును నాశనం చేద్దామనుకున్నావా అని వాతలు పెట్టి చావగొట్టేసింది పిల్లనే. అరుంధతి వచ్చేసరికి పిల్ల అరుంధతి ఒళ్ళో పడి, నేను కింద పడితే మడత పెట్టి పెడదామనుకున్నాను నానమ్మ బీరువాలో, అమ్మొచ్చి నేను దొంగనందే, నేనెందుకు దొంగతనం చేస్తాను నానమ్మ, మన ఇంట్లో చెల్లొచ్చి కొరికేసింది చూడు పళ్ళు దిగేలాగా, అమ్మ వాతలు పెట్టింది, నేను కురూపినంది, నేను చస్తే పీడా పోద్దందే, నేను దరిద్రం పట్టినట్టు పట్టానంట, ఎంగిలి విస్తరాకుల్లో ఏరుకొని తినాలంట నేను, ఎందుకు నేను ఇలా పుట్టానో అందంగా లేకుండా, పోనీ ఇలా పుడితే పుట్టాను, పుట్టగానే నువ్వు నన్ను ఎందుకు చంపేయలేదే, అసలు నన్ను ఎందుకు బతికిచ్చా నానమ్మ, అసలు నన్ను పుట్టగానే నువ్వెందుకు చంపేయలేదే, నన్నెందుకు బతికిచ్చావనేసరికి ఆవిడ పిల్లని గుండెలకి హత్తుకొని పిల్లకి బర్నాల ఆయింట్మెంట్ రాస్తూ ఒళ్ళో పడుకోబెట్టుకొని దగ్గరికి తీసుకుని అంతా పెరుగన్నం కలిపి నోట్లో తినిపిస్తూ, చూడమ్మా అసలైన అందం అనేదే మనిషి మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు అని అర్జున్ ఆడుకుంటుంటే దగ్గరికి పిలిచి అర్జున్కు కూడా అదే పెరుగన్నం తినిపిస్తూ వాకిట్లో కూర్చొని, మనిషికి బాహ్య సౌందర్యం కాదమ్మా అంత సౌందర్యం ఉండాలి గొప్పగా, మీ ఇద్దరికీ నేను ఒకటి చూపించేదా, ఇదిగో ఇది మీ తాతగారి ఫోటో, ఆయన ఎంత అందంగా ఉన్నాడో, నవమన్మధుల్లా లేడో, ఆ మహానుభావుడు నన్ను ఎక్కడ చూశాడో, ఎప్పుడు చూశాడో, ఎలా చూశాడో, జాతరలో గుళ్ళో చూశాడంట, అలాంటిది వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఆయన నన్నే చేసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వచ్చాడు మా ఇంటికి. మా ఊరంతా దీన్నేమైనా పౌర్ణమి వెలుగులో చూశాడా, లైట్ వెలుతురులో చూశాడా, అసలు ఇదెలా నచ్చింది, కళ్ళు మస్కలున్నాయా ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి పక్కన ఇదేంటి, ఆ అబ్బాయి ఎంత అందంగా ఉంటాడు, ఇదెంత దరిద్రంగా ఉంటుంది, దీన్ని ఎలా చేసుకున్నాడని నానా మాటలు అన్నారమ్మా నన్ను. తర్వాత రూపాయి కట్నం తీసుకోకుండా మా అత్తగారు మామగారు నన్ను కోడలుగా చేసుకొని కూతురు కన్నా ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళని నేను తల్లిదండ్రుల్లాగానే చూసుకున్నాను పోయేంత వరకు కూడాను. ఇక మీ తాతయ్య
అయితే నా కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. ఆయనకి నాలో భువనైక సౌందర్యం కనిపించేదంట. నా పాదాలు ముద్దు పెట్టుకోవటం, నా వేళ్ళు ముద్దు పెట్టుకోవటం, అసలు 5 నిమిషాలు నన్ను వదిలి ఉండేవాడు కాదే మీ తాతయ్య. మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా కాదా అమ్మా మీ నాన్న పుట్టింది? మరి మీ నాన్న అలా తగలడతాడంటే మీ నాన్నకు వచ్చింది మీ తాతయ్య అందం కాదా చెప్పు? అలాగని వాణ్ణి మరి నా కడుపులో కాదా నేను మోసింది? నేను పురిటినొప్పులు పడి కాదా వాణ్ణి కందే? నేను కాదా నా రొమ్ము పాలిచ్చి వాణ్ణి పెంచిందే? చూడమ్మా, అందం అనేది మనిషి మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అయినా నీకేం తక్కువే? ఏ మాట కామాటే చెప్పుకోవాలి. చిన్న అరుంధతిలాగా ఉంటావమ్మా. నా పోలికే వచ్చావే నువ్వు. నా కళ్ళే నీవే, నా జుట్టే నీదే. నువ్వు పెద్ద అయిన తర్వాత అచ్చు నాలాగే ఉంటావు. చూడు, నా మాట పొల్లిపోదమ్మా. నీకు కూడా రెక్కల గుర్రం మీద ఇదిగో వీడున్నాడే అర్జును, ఇలాంటి అందగాడు నీకోసం నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలని వచ్చి మీ తాతయ్య నన్ను చేసుకున్నట్టే చేసుకుంటాడమ్మా. సరేనా? అలా దిగులు పెట్టుకొని ఏడవకూడదు, ఆడుకోపో అర్జున్తో అన్న తర్వాత వాసంతి కూడా బాధపడి నిజంగానే వస్తాడమ్మా, దానికేం తక్కువ అనేసింది వాసంతి. ప్రసాద్ మడే అన్న తరువాత పిల్లలు అలా ఆడుకుంటుంటే ఆవిడ చూస్తూ కూర్చుంది. ఇంతటితో అసలైన అందం మొదటి భాగం పూర్తి. రెండో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. రెండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.